తెలుసా శివభక్తులు అడ్డంగా మరియు విష్ణు భక్తులు నిలువుగా బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అని? ఒక గ్రామంలో ఒక బాలుడు ఉన్నాడు. అతను రోజు దేవాలయానికి వెళ్ళేవాడు. ఒకరోజు అతను గమనించాడు, కొంతమంది నుదుటిపై అడ్డంగా మరి కొంతమంది నిలువుగా బొట్టు పెట్టుకున్నారు. అయితే అబ్బాయికి ఈ విషయం అర్థం కాలేదు. తన తండ్రిని అడిగాడు, అందరూ దేవుణ్ణి నమ్ముతారు కదా, మరి బొట్టు ఎందుకు వేరువేరుగా ఉంది అని. తండ్రి నవ్వుతూ సమాధానమిచ్చాడు, అడ్డంగా బొట్టు పెట్టుకునే వాళ్ళు శివభక్తులు అని. శివుడు మనకు విషయాన్ని గుర్తు చేస్తాడు అని. ఈ శరీరం శాశ్వతం కాదు, అహంకారం వదిలి సింపుల్గా జీవించమని. అందుకే శివభక్తులు బూడిదను బొట్టుగా పెట్టుకుంటారు. రోజు అన్ని ఒక రోజున భస్మమే అని గుర్తు చేసుకోవడానికి. తర్వాత తండ్రి ఇంకొక విషయం చెప్పాడు, నిలువుగా బొట్టు పెట్టుకునే వాళ్ళు విష్ణు భక్తులు అని. విష్ణువు ఈ లోకంలోనే ఉండి మంచి పనులు చేయమని చెప్తాడు. ధర్మంగా జీవిస్తూ దేవుడి దారిలో నడవమని చెప్తాడు. అందుకే విష్ణు భక్తులు నిలువుగా బొట్టు పెట్టుకుంటారు, భూమి నుంచి దేవుడి వైపు మన ప్రయాణం గుర్తు చేయడానికి. అయితే అబ్బాయి చివరగా ఒక ప్రశ్న అడిగాడు, అయితే ఏ బొట్టు మంచిది అని. తండ్రి నెమ్మదిగా సమాధానమిచ్చాడు, బొట్టు ముఖ్యం కాదని, మన మనస్సే ముఖ్యమని. మనస్సు ఎంత మంచిగా ఉంటే ఏ మార్గమైనా దేవుడి దగ్గరికే తీసుకెళ్తుంది అని. ఆ రోజు నుంచి ఆ అబ్బాయికి ఒక విషయం అర్థం చేసుకున్నాడు, బొట్టు వేరు అయినా భక్తి మాత్రం ఒకటే అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.